ఇక నిన్న జెండా పండుగ ఘనంగా జరిగింది హైదరాబాద్లో. ట్యాంక్ బండ్ మీద జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక భారీ ర్యాలీ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇక తిరంగా తరంగాలంటూ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గురువారం వీధిన ఘనంగా జరిగాయి. మువ్వన్నెల రెపరెపలతో సందడి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కూడళ్లు, స్వచ్ఛంద సంస్థలు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జాతీయ గీతం ఆలపించారు. ఇక గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు సంస్థల ఎండి సిహెచ్ కిరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించిన ఇదేమో నక్లెస్ రోడ్డు వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగినటువంటి సందడి. ఇక మనం చాలా రోజులుగా డిస్కస్ చేస్తున్నాం, హైడ్రా అనేది ఒక రకంగా వెన్నులో వణుకు పుట్టిస్తుందని చెప్పొచ్చు అక్రమార్కులకు. హైడ్రాతో వణుకు ప్రజాప్రతినిధుల కినుక. ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ హైడ్రా ఈ ఏదైతే భూముల ఆక్రమణలో, ముఖ్యంగా చెరువు భూములు కబ్జా చేయడం, బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టడం, వీటి వెనక ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ల అండదండలు ఉంటాయి. పొలిటికల్ లీడర్ల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఉంటుంది, లేదంటే పొలిటికల్ లీడర్ల తాలూకు అనుచరులైనా అక్కడ పాల్గొంటూ ఉంటారు. మరి వీళ్ళ మీద హైడ్రా అనేది చాలా దూకుడుగా ముందుకు సాగుతుంది. ఎవ్వరు చెప్పినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ లెక్క చేయడం లేదు. ఎంత పొలిటికల్ ప్రెజర్ వచ్చినా తాను చేయాల్సిన పనిని పర్ఫెక్ట్గా 100% చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు అలకపోనిరట. ఇక నగరంలో ఖాళీ ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులను సైతం వదలడం లేదు. రాత్రికి రాత్రే నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సంస్థే హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీని ఫుల్ ఫామ్ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇక ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు. ఎందుకంటే చెరువులు మొత్తం కబ్జాకు గురైనప్పుడు వర్షాకాలంలో వాటర్ మొత్తం నిలిచిపోతుంది, విపరీతంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవే కనుక గొలుసుకట్టు చెరువులు ఉంటే హైదరాబాద్ చాలా సేఫ్గా ఉంటుంది. కానీ చాలామంది అక్రమార్కులు హైదరాబాదులో అది నడిబొడ్డున చెరువులు ఉండడంతో అది చాలా ఖరీదైన ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా పెడుతున్నారు. ఈ కబ్జాల మీద అన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను పెట్టింది. ఈ హైడ్రా చాలా దూకుడుగా ముందుకు సాగుతుంది. బాచుపల్లిలోని ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని కూలుస్తున్న దృశ్యాలు ఎక్కడా కూడా ఆగడం లేదు. ఇక హైడ్రా కమిషనర్కి ఐఏఎస్ ఆకునూరి మురళి నిన్న చాలా అభినందిస్తూ ట్వీట్ చేసిండు. శభాష్ రంగనాథ్ మంచి పని చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా ప్రభుత్వ చెరువు శిఖం భూములు ఆక్రమిస్తున్నారు. సీఎం హైడ్రాను మరోంత బలోపేతం చేసి రాష్ట్రమంతా విస్తరించాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి పూర్తి సహకారం ఇవ్వాలంటూ నిన్న ఇక మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆకాంక్షించారు. ఇక దేశవ్యాప్తంగా ఇది కొండపల్లి బొమ్మలకు సంబంధించింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న కొండపల్లి నిర్మల్ బొమ్మలు అంటే అందరికీ ఇష్టమే. అచ్చం వాటిలా కనిపించే బొమ్మల్ని జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ కూడల్లో ఏర్పాటు చేస్తున్నారట. ఇక కొండపల్లి అట్లాగే నిర్మల్ బొమ్మలు గుర్తొచ్చేలా. ఇక 3 గంటలు నిన్న ముంచెత్తింది వర్షం. సో ఇక చింతలకుట్ట వద్ద వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోతున్న దృశ్యం అది. ఇక నిన్న హైదరాబాద్ని అయితే వణికించింది. ఇక పనామా వద్ద కాలువలో పడిన కారును స్థానికులు బయటికి తీసినటువంటి సందర్భం. ఇక లకిడి కాపుల వద్ద ఖైరతాబాద్ సోమాజిగూడ ప్రధాన రహదారి. సో చాలా రహదారులు నిన్న జలమయం అయిపోయినాయి, పూర్తిగా వాటర్తో నిండిపోయినాయి. ఇవి ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి వార్తలు.